खतरनाक कॉमेडी शो powered by Shashi Soaps co-presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు భార్య భర్తల గొడవ మధ్యలోకి ఎవరైనా వెళ్తే చింత తచ్చితానే ఈ మ్యాటర్ తెలియకుండా మన వేణు మధ్యలోకి వెళ్తున్నాడు. ఏమవుతుందో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ వేణు వండర్స్ అనస్టీ. నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి. హాయ్ ఎవ్రీబడి, నా పేరు శకలేష్, ప్రముఖ సైకాలజిస్ట్. నేను ఈ సైకిల్ మీద ఎందుకు వచ్చానంటే సైకాలజిస్ట్ కాబట్టి సింబాలిక్ ఉంటుందని ఈ సైకిల్ మీద వచ్చాను. యాక్చువల్ గా సంసారం అంటే ఈ సైకిల్ లాంటి భార్య భర్తలు ఇద్దరు ఈ పైడల్స్ లాంటి వాళ్ళు. ఈ రెండు పైడల్స్ ఒక అండర్స్టాండింగ్ లోనే ముందుకెళ్తుంటేనే ఈ సైకిల్ అనే సంసారం ముందుకెళ్తుంది. ఇక్కడ మగవాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలి. మేము మగవాళ్ళం, మేము ఏ సైకిల్ అయినా ఎక్కగలం, ఏ పైడల్స్ అయినా తొక్కగలని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే జాగ్రత్త. ఆడ పైడల్స్ మునుపట్లా లేరు, కొత్త చైన్లు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఆడ పైడల్స్ మగ పైడల్స్ అందరూ జాగ్రత్తగా సైకిల్ తొక్కండి, లేకపోతే సైకిల్ పక్కన పెట్టేయండి. లేదు మేము ఇదే సైకిల్ తొక్కుతాం అనుకుంటే నాకు ఫోన్ చేయండి. మీరు ఎలా తొక్కాలి, మీరు ఎలా తొక్కించుకోవాలని నేను చెప్తాను. పేషెంట్ ప్లీజ్. ఏమండి, మీరేనా ప్రముఖ పిస్కాలజిస్ట్? పిస్కాల్. ఓ మీరు దాన్ని ఫాలో అవుతున్నారా? బీ సైలెంట్ అమ్మా, ఐఎమ్ సైకాలజిస్ట్ చెక్లేష్. నా వల్ల కావట్లేదండి. బాత్రూమ్కి వెళ్ళండి. ఎందుకు? ఆ షవర్ ఉంది, స్నానం చేస్తే కూల్ అవుతుంది. నేను తట్టుకోలేకపోతున్నానండి. ఏంటి? నేను తట్టుకోలేకపోతున్నానండి. సుధీర్, ఆడెందుకు? నాకేమైనా ఫోన్ చేస్తే డాక్టర్ పేషెంట్ తో బిజీ ఉన్నారు చెప్పమ్మా. ఏం లేదండి, మా ఆయన రోజు రాత్రి 9 గంటలకి తాగి వస్తున్నాడా? కాదండి, మా ఆయన రోజు రాత్రి 9 గంటలకి పక్కకి వెళ్ళిపోతున్నాడా? కాదండి, మా ఆయన రోజు రాత్రి 9 గంటలకి లేట్గా వస్తున్నాడా? కాదండి, ఎర్లీగా వస్తున్నాడండి. లేట్గా వస్తే ప్రాబ్లం కానీ ఎర్లీగా వస్తే ప్రాబ్లం ఏంటమ్మా? ఎర్లీగా వస్తే వచ్చాడండి, రావడంతో బాత్రూమ్కి వెళ్ళి నన్ను పిలుస్తాడంటండి. ఓ మీ ఆయన అంత రొమాంటిక్? ఇదంతా కాదండి, ఆయన ఇదే టైంకి వస్తాడు 9 గంటలకి, అదే టైంకి ఆయన కూడా వస్తారండి. ఎవరైనా? ఆయన ఫాలో అవుతున్నానండి. అమ్మా, ఒకరిని బాత్రూమ్ లో పెట్టుకుని ఇంకొని ఫాలో అవుతున్నావు? ఎవరు? అతను బాగా అలవాటు పడిపోయానండి నేను. ఎవరతను? ఎవరికి అలవాటు పడిపోయావు? ఏంటండి తప్పేమైందండి? తప్పేమైంది? 6 గంటల చుక్కలు చూపిస్తాడండి. ఇంత డెవలప్మెంట్ వద్దమ్మా. ఇంతకెవరమ్మా చుక్కల్లో చంద్రుడు? సీరియల్ వచ్చే నాగబాబు గారండి. చెప్పండి, మీరే చెప్పండి, ఆయన ఎంత బాగా చేస్తారు యాక్టింగ్. ఎన్ని వేరియేషన్లు ఉంటాయండి? 6 గంటల చుక్కలే కదండి, ఏకంగా గ్రహాలే చూపిస్తాడు ఆయన. కనిపిస్తున్నాయి. నాకు అర్థమైంది, మీ ఆయన ఎర్లీగా రావడం వల్ల నీ సీరియల్ బ్రేక్ పడుతుంది అనమాట. ఓకే చూడమ్మా, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా మంది మగవాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. ఆ మగవాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందో నువ్వు కూడా చూడాలి కదా. కాబట్టి ఎక్కడైనా దాచుకో. బయట పేషెంట్ వెయిట్ చేస్తున్నాడు, ఎక్కడైనా దాచుకో. నువ్వు దాచుకున్నట్లేదు, దోచుకున్నట్టుంది. ఏం లేదండి, మీ బాడీ గోద్రెజ్ బీరోలో వెడల్పుగా ఉంది కదా, అందుకే ఇక్కడ దాచుకున్నాను. అవునా? కొంచెం కింద దాచు, టేబుల్ కింద. బాబు రామయ్య. డాక్టర్ డాక్టర్ డాక్టర్, yes. నా వల్ల కావట్లేదు డాక్టర్. బాత్రూమ్కి వెళ్ళు. టాయిలెట్. నేను తట్టుకోలేకపోతాను డాక్టర్. మల్లిక, అదెందుకో? పేషెంట్ వచ్చాడు, ఫోన్ చేస్తే డాక్టర్ బిజీగా ఉన్నాడు చెప్పమ్మా. ఏంటి చూస్తున్నావు? మల్లిక. అయినా నిన్నే ఎంగేజ్మెంట్ అయింది కదా, సిగ్గు లేదా? చిత్తకార్తి కుక్కలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను? డాక్టర్ ప్రాబ్లం ఏంటంటే, చెప్పు. నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ సీరియల్ వస్తూ కూర్చుంటాను డాక్టర్. ఓకే. నేను ఎర్లీగా ఇంటికి వెళ్తే అంత అచ్చటా ముచ్చటా పెట్టుకుందాం అని చెప్పినట్టు అది జిడ్డు మాలకున్న టీవీలో సీరియల్ వస్తూ ఉంటాను డాక్టర్. ఆఖరికి అది చేసినప్పుడు కూడా సీరియల్ వస్తాను డాక్టర్. ఏంటది? ఓకే, నాకు అర్థమైంది. నీ ఆవిడ సీరియల్ చూడడం వల్ల నీ డైలీ సీరియల్ కి శుభం కార్డు పడట్లేదు అనమాట. ఎస్ డాక్టర్, ఈ నాగబాబు గారి వల్ల ఎన్నో కాపురాలు కూలిపోతారు డాక్టర్. నాలా బాధపడే మొగులు చాలా మంది ఉన్నారు. ఈయన ఎలిమినేట్ చేసాను డాక్టర్. నన్నెవరాను? మా నాగబాబు గారిని ఎవరంటే నీ ఊరికి అర్థమైందా? నువ్వేంటిక్కడ? 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 అసలు నేనేంటి ఇక్కడ? భార్య భర్తలు ఇక్కడ. అవునా? అంటే మీ ఇద్దరు ఒకటే సైకిల్ అనమాట, ఒకటే చైన్ అనమాట. ఈ సైకిల్ ఏంటి, చైన్ ఏంటి, కొంచెం క్లారిటీ ఇవ్వండి డాక్టర్. మీ ఆయన ఎల్లి వస్తున్నాడు, అది నీ ప్రాబ్లం. అవును. మీ ఆవిడ సీరియల్ చూస్తుంది, అది నీ ప్రాబ్లం. Yes. నో ప్రాబ్లం. ఇటువంటి ప్రాబ్లం నేను చాలా చూశాను. వాళ్ళ సైలెంట్. చూడమ్మా, భర్తలను పడేయడంలో చిన్న చిన్న ప్లాన్. ఆ ప్లాన్ నేను చెప్తాను. ఆ ప్లాన్ పడిపోయింది అనుకో, ఇది అయిపోద్ది. ఇప్పుడు నేను నీలా చేస్తాను, నువ్వు నన్నే చూడు. అలా చూడకు, నేను ఇంకోలా చూడాల్సి వస్తుంది. మీ ఆయన ఇరిటేషన్కి వస్తా. నువ్వు ప్రేమగా చూడు, ఓకేనా? రెడీ సుధీర్, ఇప్పుడు నీ భార్యని. ఓకే, యాక్షన్. టింగ్ టాంగ్.
ఏమండి అయ్యో ఎంత కష్టపడి వచ్చారు. ఇలాంటి అర్థం చేసుకునే అర్థంకి దొరకడం నిజంగా నా అదృష్టం. పదరానికి రూమ్కి వెళ్ళి పంపికి అంతే అర్థమైందా? వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుద్ది, నన్ను నమ్ము. ఓకేనా? ఆ ముందు పెట్టి మూడు, ఆ ముందు పెట్టి మూడు. ఓకే, నువ్వు ఇరిటేషన్ మూడు. రెడీ యాక్షన్. టింగ్ టాంగ్. ఏమండి వచ్చారా? ఎందుకు కొట్టారండి? ఎంత ధైర్యమే నీకు? ఇక్కడ సోఫాలో మా అమ్మ నాన్న కూర్చుంటే ఆడ ముందు ముద్దు పెడతావు నువ్వు. ఇక్కడ మీ అమ్మ ఉన్నారా? సారీ అండి, చూసుకోలేదండి. అంటే అప్పుడే కళ్ళు ఎత్తికిపోయినా నీకు? మా అమ్మ నాన్న ముందు ముద్దు పెడతావు నువ్వు? అంత బలితెగిచ్చావా? రూమ్కి వెళ్తావు, అక్కడ దాకా ఆగలేవా? ఏంటి ఎక్కువ మాట్లాడతావు? ఏమైందమ్మా? ఎందుకు కొట్టావు? అక్కడ మా అత్త మామ ఉన్నట్టు నాకు చెప్పాలిగా. ఎందుకు కొట్టా? మీ ఇంట్లో అత్తమామ ఉన్నట్టు నీకే తెలియకపోతే నాకే తెలుసు. ఇప్పుడు ప్లాన్ బి. ఇలా రా. ఇది బాగుంది, ఇది బాగా వర్క్. ఓకేనా? నువ్వు అమ్ముడు, నువ్వు అమ్ముడు. ఓకే ఓకే. ఏడు సుధీర్ గారు మీ ఇరిటేషన్ లో ఉండండి, అమ్ముడు ఉండండి. రెడీ యాక్షన్. టింగ్ టాంగ్. అండి వచ్చారా? ఒక్క నిమిషం అండి. అత్తయ్య మావయ్య కొంచెం లోపలికి వెళ్ళరా. ఇప్పుడు ఎందుకు కొట్టారు? ఎంత ధైర్యమే నీకు? నా ముందే మా అమ్మ నాన్న ముద్దు పెట్టుకోవడానికి నన్ను లోపలికి వెళ్ళమంటావా? అంటే లోపలికి వెళ్ళమన్నావు, రేపు పొద్దున్న బాత్రూమ్కి వెళ్ళమంటావు, ఆ తర్వాత బయటికి వెళ్ళమంటావా? అది కాదు. అంటే నీ గడపలో కడుపు అయిపోవాలా? ఏమైందమ్మా? ఎందుకు కొట్టావు? మా అత్త మామ లోపలికి వెళ్ళని చెప్తాను నాకు. నువ్వెందుకు నేను కొట్టావు? లోపల తీసుకెళ్ళమని మీ ఆయన మీ అత్తమామను కాదు. కూర్చోగా మూసుకొని. కొన్ని సార్లు భార్యలు వర్కౌట్ అవునప్పుడు భర్తలు చిన్న ప్లాన్ చేయాలి. ఏ అడ్జస్ట్ అయినా దాని అవదండి. ఒక్కసారి నేను చేసినట్టు చేయండి. నేను బాగా చేస్తాను. అది కాదు, నేను చేసి యాక్టింగ్ చేయండి. ఓకేనా? చెప్పండి. నన్నే చూడండి. ఓకేనా? చిన్న ఐడియా, నన్ను చూడు. మీరు సీరియల్ చూస్తున్నామ్మా. ఓకే, టింగ్ టాంగ్. డార్లింగ్, ఓ నీకు ఇష్టమైన సీరియల్ చూస్తున్నావా? అవునండి. నేను అస్సలు డిస్టర్బ్ చేయను. ఓకే. సీరియల్ చూసిన తర్వాత నాయర్రా. ఓకే. ఓకేనా? ఒక్క ముద్దు. థ్యాంక్ యూ, బాయ్. అంతే. ఓకేనా? అది వర్కౌట్ అవ్వాలి. ఆ ప్రేమ చూపించాలి. ఓకే అమ్మా, నువ్వు సీరియల్ చూసి ఓకే ఓకే సుధీర్ రెడీ. మూడు రెడీ యాక్షన్. టింగ్ టాంగ్. డార్లింగ్. ఓ నీకు ఇష్టమైన సీరియల్ చూస్తున్నావా? ఒక రకంగా దాకా డిస్టర్బ్ చేయండి, కానీ ఒక్క ముద్దు డార్లింగ్. అక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు, సిగ్గులేక నన్ను ముద్దు పెట్టుకుంటావు నువ్వు. ఎప్పుడు వచ్చారే? ఏ మీ అమ్మ నాన్న రావచ్చు కానీ మా అమ్మ నాన్న రాకూడదే. పాయింటే. మరి మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న ఇప్పుడే బయటకు వెళ్ళారు, ఎదురుగలదా? ఎదురేరు. అంటే ఇప్పుడు ముద్దు పెట్టుకొని మా అమ్మ నాన్న ముందు నన్ను సుఖపెడతాను చెప్పి తెలియదు కనుక అమ్మ నాన్న మీరు చూడండి మీ అల్లుడు సుఖపెడుతున్నాడు. ఏమైంది సుధీర్ గారు? ఎందుకు కొట్టావు? నా అమ్మ నాన్న వచ్చారు, మా అమ్మని వెళ్ళిపోయినట్టు చెప్పాలి కదా నువ్వు. నీ అమ్మ నాన్న నీకే తెలీదు, దాని అమ్మ నాన్న నాకు తెలుస్తుంది. అంతే. ఓకేనా? అమ్ముడులో ఓకే. నువ్వు సీరియల్ చూస్తున్నా, నువ్వు అమ్ముడులో. ఓకే 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 రెడీ యాక్షన్. టింగ్ టాంగ్. బాగున్నారా? బాగున్నారు కదా? థ్యాంక్ యూ డార్లింగ్. ఏ మా అమ్మ నాన్న పలకరించావు, అక్కడ మీ అమ్మ నాన్న కూడా ఉన్నారు కదా, వాళ్ళని పలకరించచ్చు కదా. మా అమ్మ నాన్న వచ్చారా? వీళ్ళు ఎప్పుడు వచ్చారే? మా అమ్మ నాన్న వచ్చారని వాళ్ళు బోర్ కొడుతుందని చెప్పి మీ అమ్మ నాన్న పిలిపించుకున్నారు. అంటే మీ అమ్మ నాన్న ముందు మా అత్త మామల ముందు నన్ను సుఖపెడుతున్నావు చెప్పి తెలియడానికి ముద్దులు పెడుతున్నావా? అదే మామ చూడండి, నా అమ్మ నన్ను చూడండి, ముద్దు అదే మామ చూడండి. ఏమైందండి? ఎందుకు కొట్టావు? మా అమ్మ నాన్న మళ్ళీ వచ్చారు చెప్పాలి కదా నాకు. మీ అమ్మ నాన్న ఎప్పుడు వెళ్తున్నారు, దాని అమ్మ ఎప్పుడు వస్తున్నారు చెప్పడానికి సైకాలజిస్ట్ చో తీసుకున్నా. నేను చెప్తాను. ఐడియా వచ్చింది. మీ ఇద్దరి మధ్యలో చాలా గొడవలు ఉన్నాయి. మీకు ప్లాన్ ఏ ప్లాన్ బి వర్కౌట్ కాదు, మీకు డైరెక్ట్ ప్లాన్ జెడ్. గుడ్డే కాదు ఆపరా జిడ్డు. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న వల్ల ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు మీరు మీ ఇంట్లో లేరు, మా ఇంటికి వచ్చారు. మీ ఇంటికి వచ్చారా? మరి మీ అమ్మ నాన్న ఉంటారుగా? మా అమ్మ నాన్న లేరురా. ఓకేనా? బయట వర్షం పడుతుంది, మెరుపులు మెరుస్తున్నాయి, చల్లగా గాలి వస్తుంది, రొమాంటిక్ మూడ్. ఓకేనా? ఆ మూడ్లో వచ్చేయండి. పెట్టండి యాక్షన్. పెట్టండి.
ఏమైంది? కుక్క వస్తుంది. ఇంట్లో ఏసీ లేదా? నువ్వు పుట్టేటప్పుడు ఏసీతో పుట్టావా? నేను ఏసీతో పుట్టలేదు, ఏసీ వల్ల పుట్టాను. ఏసీ వల్ల అంటే? ఏసీ అంటే ఆకుల చంద్రయ్య, మా నాన్న పేరు. తప్పు నాదే. ఏసీ పెట్టాలి కదా. చూడు ఇదిగో 16 ఓకేనా? 16 వద్దు, 20 పెట్టు, చలి ఎక్కువైపోయింది నాకు. ఓకే 20 16 పెట్టు. 20 16 20 ఇద్దరి మధ్యలో 18 పెడతారు ఓకేనా? నా కోసం ఓకే ఓకేనా? ఓకే ఏసీ స్వింగ్ లో పెట్టాను, మీరు స్వింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళండి స్వింగ్ లోకి వెళ్ళండి, ఆ మూడ్ లో ఉండండి. ఓకే మళ్ళీ ఏమైందిరా? కరెంట్ తప్పింది అక్కడ. చెక్కాలి. నీకేం కావాలి ఇప్పుడు? గాలి. గాలి అమ్మ గాలి. ఇదిగో ఓకేనా? 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 నెమ్మది లోపల లేచిపోతుంది డ్రెస్. నీకు మెల్లిగా మెల్లిగా గట్టి గోపు లగట్లేదు ఏంటది? షట్టు. ఓకే నీకు గట్టిగా, నీకు మెల్లిగా, నీకు గట్టిగా, యా. నీకు వెళ్ళి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా. వచ్చేయండి, పెట్టండి, పెట్టే యాక్షన్, పెట్టే 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 పెట్టే. ఇప్పుడు ఎందుకు కొట్టారు? భార్యాభర్తలు బుద్ధి పెట్టుకుంటే మధ్యలో చూపుతున్నావు ఏంట్రా? మీరే చెప్పారు కదా ఊపమని. ఓపమంటావు కరెక్ట్, పక్కన లోపాలు కానీ మీ వద్దు పుట్టుకుంటుకుని మధ్యలో ఊపుతావా? టికెట్ లేకుండా సినిమా చేస్తాను నువ్వు. మొన్న టికెట్ ఎంతో చెప్పి కొనుక్కుంటాను. ఎవరి బస్సు లేదు, బయటికి వెళ్ళు. నా ఇల్లు ఎందుకు వెళ్తాను? మేము వచ్చావా? నువ్వే కదరా మా ఇంటికి రండి, మా అమ్మ నాన్న లేరు, రేపు ఓవర్ యాక్షన్ చేస్తావు. బయటికి ఏంట్రా వెళ్ళేది? ఏదో నువ్వు ఇంట్లో ప్రాబ్లం ఉంది, మీ అమ్మ నాన్న ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చి ఏసీ 18 లో పెట్టి ఊపుతుంటే నువ్వేంట్రా నాటకాలు చేస్తున్నావు? ఇప్పేస్తాను. నువ్వెందుకు కొట్టావే? మా ఆయన కొడుతున్నావేంట్రా? ఏంటి? నా కొడుకును బాత్రూమ్ లో పెట్టుకొని ఆయన్ని ఫాలో అవుతున్నప్పుడు ఏమయ్యాడు మీ ఆయన? ఏంటి? మాడి కొడతావా? ఐఎమ్ సో సారీ, నిన్ను అర్థం చేసుకోలేదు నేను. నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేదండి. రండి సైకిల్ తొక్కుందాం. సారీ. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సైకిల్, సంసారం, గ్రీజు ఇవన్నీ స్కిట్ స్టార్టింగ్ లోనే. క్లైమాక్స్ ఇది. భార్యాభర్తలు ఉన్న ప్రాబ్లమ్స్ భార్యాభర్తలే క్లియర్ చేసుకోవాలి. మధ్యలో దూరేమనుకో ఇలా దువ్వుల తీరుతుంది. అమ్మో మావిడు ఫోన్ చేసి చెప్పు. ఏమంటే 9 అయిందండి. అయితే ఏం చేయాలి? జబర్దస్త్ స్టార్ట్ అవుతుంది. నాగబాబు గారిని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాడు కదా. కేబుల్ టీవీ పోయింది, డిష్ పెట్టించండి. డిష్ లేదు, గిష్ లేదు, నేను బయట బిజీగా కుదరదు. డిష్ పెట్టించండి. కుదరదు. మీరు పెట్టించండి. కుదరదు. మీరు పెట్టిస్తారు, పక్కన సుబ్బారావుతో పెట్టించుకోనా? వద్దు, నేనే వచ్చి పెడతాను. చూసారా మీ వల్ల నా బతికేం అయిపోయింది. నాగబాబు గారు ఎలా ఉంది ఈ స్కెచ్? నువ్వు నీ రీఎంట్రీ వచ్చిన తర్వాత ఒక 2 స్కిట్లు కొంచెం తడబాటు పడ్డావు, బట్ ఈ స్కిట్ లో మళ్ళీ ఫుల్ కమాండ్ తీసుకొచ్చావు, బ్యాక్ టు నార్మల్. అండ్ ఇంకా యాజ్ యూజువల్ సుధీర్ సీను ఎక్కడా కూడా ఒక చిన్న ఫ్లా గానీ ఒకటి ఏదైనా మిస్టేక్ గానీ ఏది చెప్పలేవు, అంత బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ఎన్ని చేసావు ఇప్పుడు దాకా? టోటల్ 30 అయిపోయినాయి. 30. మీరు ఎన్ని చేశారు సుధీర్ టీంలో? 39, 36. యా నేను ఊరికే పెట్టలేదు సార్, వాడు వీడి స్కిట్ లో ఏకలాగా వచ్చాడు, మేక్ అయిపోతాడని. అంటే నువ్వు తయారు చేసావు వీళ్ళని, ఫ్రాంక్లీ ఇటాలి. అవును సార్. ఇప్పుడు నువ్వు చేసిన స్కిట్ లో నీకు బాగా నచ్చిన స్కిట్ ఏంటి? వాడు వీడు సూపర్ గా ఉంటుంది సార్. వాటి మిత్రుల స్కిట్ లో ఏంటది? నాకు తాళి కట్టడానికి వస్తావా దొంగ? దొంగ నా కొడక, స్కిట్ పేరుతోని తాళి కట్టడానికి వస్తావా? కళ్ళు కంపౌండ్ ఒకటి బాగుంటుంది. ఏ బా ఊక బా తాగి మాడుతున్నావు నువ్వు. బే కదా అడిగింది, ఇదిగో 80 తీసుకో. పైసా ఇస్తాను ఆరా, అప్పుడే మొగోనమైన ఆరా, గడ్డపరమైన ఆరా, నీ అబ్బా బామర్జా. బాగుంది స్కిట్, బాగుంది, నీ పెర్ఫార్మెన్స్ బాగుంది, అండ్ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చావు.